నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక్క దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైన వాటిగా చేయుదురా? ఆది నుండి కట్టేవారన్నా కట్టబడేవారన్నా శత్రువైన సాతానుకు ప్రధాన శత్రువులు. ఎవరైతే దేవుని రాజ్యాన్ని కడతారో, దేవుని రాజ్యంగా ఎవరైతే తమను తాము కట్టుకుంటారో వాళ్ళను కృంగదీయాలి. ఇది శత్రు యొక్క ఆలోచన. 5 రకాలైన బాణాలు వేస్తాడు. విన్నాం. 3 బాణాలు గురించి గడిచిన దినాల్లో మనం వినటానికి ప్రభు కృప చూపించారు. మొదట సెల్ఫ్ అసాసినేషన్. నువ్వు చేతగాని దానివి, నీకు అందం లేదు, నీ రూపురేఖలు సరిగ్గా లేవు, నువ్వు చదువుకోలా, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ బలహీనతలు, నీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని చూయించి కృంగదీస్తాడు. రెండవది క్యారెక్టర్ అసాసినేషన్. నీ బుద్ధి నాకు తెలియదా, నీ స్వభావం నాకు తెలియదా అని మన జీవితంలో ఉన్న కొన్ని లోపాలు చూపించి వాడు కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. మూడవది ప్రార్థన మీద ప్రతి క్రైస్తవునికి నమ్మకం ఉంటుంది కదా. ఇంత ప్రార్థన చేసావు, ఏమిచ్చాడు దేవుడు నీకు? బలులు అర్పించి నువ్వు బలపరుచుకుంటావా? మంత్రాలకు చింతకాయలు నైరాల్తా, మంత్రాలకు చింతకాయలు రాలో, ఈ ప్రార్థన ఉపవాసం వ్యర్థం అని సాతాను కృంగదీయటం ప్రారంభిస్తాడు. దేవుని పిల్లల జీవితాల్లో సాతాను వేసే 4వ బలమైన అగ్ని బాణం. 4వ మాట ఏమంటాడంటే, ఒక్క దినమందే ముగింతురా. ఏ పని? యెరూషలేము చుట్టూతా గోడ కడుతున్నారు. ఏ గోడ? ఇంటి మీద కట్టే పెట్టగోడ కాదు, ఇంటి చుట్టూతా ఉండే ప్రారి గోడ అంతకన్నా కాదు. యెరూషలేము అనే మహాపట్టణం చుట్టూతా రమారమి 4 కిలోమీటర్ల దూరంలో సుశాలమైన గోడ కట్టబోతున్నారు. ఏమంటాడు? ఈ సుశాలమైన గోడ, నాకు సమాధానం చెప్పండి, ఎన్ని కిలోమీటర్లు అని చెప్పాను? ఇంటి మీద పెట్టగోడ అయితే 1 రోజులో ముగించవచ్చు. ఇంటి చుట్టూతో కాంపౌండ్ వాళ్ళు అయితే ఎన్ని రోజులమ్మా? సగం రోజులోనా? మా తల్లి, ఇంటి చుట్టూతో గోడ కట్టాలన్నా 2-3 రోజులు పట్టింది. అలాంటిది ఆలోచించండి. యెరూషలేము చుట్టూత గోడ 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్ల పొడవు 1 రోజులో కట్టి ముగించగలుగుతారా? సాతాను ఎప్పుడు కూడా జీవితంలో తొందర పెడతాడు. ఇంతకాలం ప్రార్థన చేసావు, ఏమి ఇచ్చాడు దేవుడు నీకు? ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నావు, ఏం చేసాడు దేవుడు నీకు? ఎంతగా దేవుని దగ్గర పరిగెత్తావు, దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నావు అని సమయాన్ని చూపించి దేవుని పిల్లలను వారు తొందరపాటుకు గురి చేస్తాడు. బలమైన మాట చెప్తాను వినండి. సాతాను ఆయుధం తొందరపాటుతనం, ఎదురు చూడటం దేవుని ఆయుధం. తొందరపాటు సాతాను ఆయుధం, ఓపికతో నిరీక్షణతో ఎదురు చూడటం దేవుని ఆయుధం. ఎప్పుడు నా జీవితంలో ఇంకా కార్యం జరగలేదే, నా దేవుడు నా జీవితంలో ఇంకా మేలు చేయలేదే, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని దినాలు అవుతుంది, ఇంకెప్పుడు లెక్కలు వేసుకోకు. గుండె లోతుల్లో నుంచి ఒకటి విశ్వసించు, నన్ను కరుణించే రోజు ఒకటి వస్తుంది, నా కన్నీళ్లు తుడిచే రోజు ఒకటి వస్తుంది, నా తల పైకెత్తే రోజు ఒకటి వస్తుంది, ఏడ్చిన చోటే నవ్వే దినాలు దేవుడు తప్పకుండా నాకు అనుగ్రహిస్తాడు. ఆ రోజు వచ్చే వరకు ఓపికతో నేను కనిపెడతానని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టేవారిగా ఉండాలి. మీకు తెలుసా, దేవుడు ఎప్పుడు తొందరగా రాడు, అట్ దట్ సేమ్ టైం ఆలస్యంగా అస్సలు రాడు. సరి అయిన సమయంలో, సరి అయిన స్థలములో, తనదైన శైలిలో
దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఏమన్నాను? ఆమేనన్నానా? నోరు తెరిచి చెప్పాలా? సరి అయిన సమయం. దేవుడు ఎప్పుడు తొందరగా రాడు, ఆలస్యంగా రాడు, సరి అయిన సమయంలో వస్తాడు. కానా పెండ్లి విందులో ఎన్నో రోజు యేసయ్య వచ్చారు? 3వ రోజు. నేనంట ఇజ్రాయేలీలు 7 రోజులు పెళ్లి చేసుకుంటారు. 7 రోజులు అంటే 7 పెళ్ళిళ్ళు కాదు, ఆ పెళ్లి కార్యక్రమాన్ని 7 రోజులు చేసుకుంటారు. యేసయ్య మొదటి రోజు రాలా, 2వ రోజు రాలా, అలాగని 7వ రోజు రాలా. ఏ రోజు వచ్చారు? ఎందుకు 3వ రోజు ఎందుకు వచ్చారు? చెప్పాలి. 3వ రోజు ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన అవసరత ఆ రోజు ఉన్నది కనుక సరి అయిన సమయంలో ఆయన అడుగుపెట్టాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు మనం తొందరపడద్దాం. ఎవరితోనో పోల్చుకొని వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగింది, నా జీవితంలో జరగలేదే, వాళ్ళకి దేవుడిచ్చాడే నాకివ్వలేదే, ఎవరితోనో పోల్చుకొని తొందరపాటుకు దేవుని పిల్లలు వెళ్ళేవారిగా ఉండొద్దు. మరలా అంటాను, తొందరపాటుతనం సాతాను ఆయుధం. నిరీక్షణతో ఎదురు చూడటం, వేచి చూడటం, కనిపెట్టి చూడటం, అది దేవుని ఆయుధం. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏమంటాడు? ఈ గోడ 1 రోజులో ముగిస్తారా? నా వైపు చూడాలి. ఆ గోడ పొడవు ఎంత అని చెప్పాను? చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి, వినపడలా. 4 కిలోమీటర్ల పొడవున్నటువంటి గోడని, అది ఏ గోడ? సింగిల్ ఇటుకతో కట్టేదా? డానియేలు మేస్త్రికి ఇస్తే 4 ఇంచులే కడతాడు. నేను అట్లా లేకపోతే 9 ఇంచులు కడతారు. అలాంటి 9 ఇంచుల గోడ పట్టణం చుట్టూతా ఉంటుందా? మీరు గతంలో వినుంటారు కదా, ఎరుకో చుట్టూతా 2 రథాలు అలా వెళ్ళేవి, 2 రథాలు ఇలా వచ్చేవి, మధ్యలో జనాలు నివాసం చేసుకునేవాళ్ళట. రథం ఎంత ఉంటుంది? సెల్ ఫోన్ అంత వెడల్పు ఉంటుందా తల్లి? మీరు నవ్వితే ఎట్లా సార్? ఎంత ఉంటుంది? అదిగో అమ్మ ఇంత. ఎంతమ్మా? ఇంత. ఇలా 4 రథాలు గోడల మీద వెళ్ళాలంటే, మరలా మధ్యలో ఇల్లు కట్టుకొని ఉండాలంటే ఆ గోడ ఎంత వెడల్పోయి ఉంటుంది? అలాంటి గోడ ఇంచుమించు 4 కిలోమీటర్ల గోడను చూపించి 1 రోజులోనే ముగిస్తారా? నా వైపు చూడండి. ఎప్పుడు జీవితంలో దేనికి తొందరపడకు, దేవుని సమయం కొరకు కనిపెట్టు. ఆయన సమయం వచ్చినప్పుడు నీ ఊహకు మించినట్లుగా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. ఏలూరు ప్రాంతంలో ఇలాగే ఓ చోట మీటింగ్కి వెళ్ళాను. మంచి సభలో ఆ తల్లి 65, ఇంచుమించు 70 సంవత్సరాల లోపు. దేవుని కృప, ఆ రోజుల్లో ఆ మీటింగ్కి 2000 నుంచి 3000 మంది ప్రజలు వచ్చారు. చాలా మంచి సంఘం ఆ తల్లిది. 3 కొడుకులు అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఆ తల్లితో మాట్లాడుతా అమ్మా, నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా మిమ్మల్ని నిలవబెట్టాడు కదా, ఎంత చక్కగా మిమ్మల్ని మీ పిల్లల్ని యజమానుని ఆశీర్వదించి దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు కదా, ఎంత ధన్యరాలు కదా తల్లి అని అంటా ఉంటే ఆ తల్లి ఏమందో తెలుసా? అయ్యా, ఈ ఆశీర్వాదం రాత్రికి రాత్రి రాలా, ఇలా కళ్ళు మూస్తే తెల్లారిపాటికి జరగలా. కొన్ని సంవత్సరాల నిరీక్షణ అయ్యా, కొన్ని సంవత్సరాల కన్నీళ్ళయ్యా, కొన్ని సంవత్సరాల ఎదురుచూపు అయ్యా. ఇన్ని సంవత్సరాల ఎదురుచూపుకి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటమ్మా? ఇన్ని సంవత్సరాల ఎదురుచూపు, ఏమి ఎదురు చూశారు? ఆ తల్లి ఏడవటం ప్రారంభించింది. మా తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఇదిగో మా ఆయన్ని చూసి చాలా మంచి భక్తి కలిగిన వాడని పెళ్ళిళ్ళ పేరయ్య ఉంటాడు కదా. ఎవరైనా పెళ్ళిళ్ళ పేరయ్య సిద్ధాంతం ఏంటంటే 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలి. ఏమంటారు? 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలి. మొత్తానికి అబ్బాయి చాలా మంచోడు, అది ఇది అని మొత్తానికి పెళ్లి చేశారు. అసలు అబ్బాయికి ఏ చెడు అలవాటు లేదు, బుద్ధివంతుడు, ఒక్క పొడి కూడా తినడు. అయ్యయ్యో, బూతు మాట బిడ్డ నోట రానే రాదు అని మాయదారి మాటలన్నీ చెప్పారు. పెళ్ళైన తెల్లారే తెలిసింది వీడు నంబర్ 1 సన్నాసుడని. దానికి మించి ఏ పని పాట చేయడో. ఒక మాటలో చెప్పాలంటే అఖిలాంధ్రప్రదేశ్ సోమరిపోతు సంఘానికి అధ్యక్షుడంట. విన్నారా? దేశంలో, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిలో సోమరిపోతు సంఘానికి అధ్యక్షుడు. ఈ తల్లి ఏలూరులో స్టాఫ్ నర్స్గా ఉద్యోగం చేసేదట. భార్యను హెరాస్మెంట్ చేసేవాడు. తోటి నర్సులు అంతా అన్నారు, ఆ తాగుబోతుడితో ఎందుకమ్మా,
వాడితో ఎందుకు నువ్వు కాపురం చేస్తావు? మాకు చెప్పు. మాకు తెలిసిన మహిళా మండలి వాళ్ళు ఉన్నారు. ఆ మహిళా మండలి వాళ్ళకి కనుక చెప్తే చెప్పండి, ఎక్కడికక్కడ బొక్కలు ఎరగదీసేస్తారు. మహిళా మండలిలో పెడితే కానీ వాడు సెట్ అవుతాడు. నేను వెళ్ళను. మాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్దాం పదా. ఆ తల్లి అంది, పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం నా దేవుని దగ్గర నాకు దొరుకుతుంది. కోర్టుల దగ్గర దొరకని న్యాయం నా ప్రభు దగ్గర దొరుకుతుంది. నా దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి అనండి. ఆ న్యాయాధిపతి దగ్గర నాకు న్యాయం దొరుకుతుంది. నేను తొందరపడను. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. ఎంత భయంకరంగా హింస పెట్టేవాడంటే, ఈ తల్లి పగలంతా డ్యూటీ చేసుకొని ఇంటికి వస్తే, నువ్వు హాస్పిటల్లో ఏం చేసావు, అది ఇది అని చెప్తా సిగరెట్ తాగుతూ రహస్య స్థలాలలో సిగరెట్తో వాతలు పెట్టేవాడట. కొంతకాలం తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది. సహజంగా ఏ తల్లి అయినా తండ్రి అయినా అనే మాట అదే కదా, అరే తల్లి, చెట్టుకాయలు చెట్టుకు బరువు కాదు. ఆ తాగుబోతుడితో ఎందుకు? నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలివి, స్టాఫ్ నర్సువి, వాడు నీ కష్టాధ్యత మీద బ్రతుకుతున్నాడు. వాడే రేపు నేను వెతుక్కుంటా వస్తాడు. వచ్చాయి, కన్న గర్భానికి నువ్వు భారం కాదు కదా, నేను పోషిస్తావురా, నేను చూసుకుంటావురా అని చెప్తే, ఆ తల్లి తన తల్లిదండ్రులతో చెప్పిందట, అమ్మా, మనందరినీ మార్చిన దేవుడు నా భర్తను కూడా మారుస్తాడు. ఒకరోజు వస్తుంది, తప్పకుండా మారుస్తాడు. కన్నీటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడుగా. దేవుని సన్నిధిలో చేసిన రోదనకు ప్రతిఫలం ఇస్తాడు కదా. ఇంకొంచెం అధికంగా ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. అక్కడ వాళ్ళు, ఇక్కడ ఈ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. 15 సంవత్సరాలు నరకం చూపించాడట. ఒకరోజు ఫుల్గా తాగి వచ్చాడు. మనోడుకు మత్తు సరిపోలేదట. ఇంకా డబ్బులు అన్నాడట. నా దగ్గర లేవయ్యి అంటే, ఎక్కడో పిల్లల కోసం పాల కోసం దాచిపెట్టుకున్న ఆ 100 రూపాయలు లాక్కొని వెళ్ళి తాగటానికి వెళ్ళి మరలా వచ్చిన తర్వాత నీ పని చెప్తాను అన్నాడట. ఆ స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు ఈ యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. భార్యకి పిల్లలకి తెలిసింది. పరుగున వెళ్ళారు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈ 2 మంచంలోనే. చంటి బిడ్డకు తల్లి ఎట్లా చేస్తుందో తన భర్తకు ఈ భార్య అలా పరిచర్య చేసిందట. మలమూత్రాదులు బెడ్లోనే పోతే ఛేదరించుకోకుండా, అసహించుకోకుండా, మనస్సులో కూడా సనక్కుండా నన్ను ఏడ్పించేవుగా. దేవుడు నెత్తెక్క బాగా కుదిరిచ్చాడు. నన్ను బాధ పెట్టేవుగా, అందుకనే దేవుడు నీకు ఈ ముళ్ళు పెట్టాడు. ఈ పొల్ల ఏదో అంటారు కదా, అనండి ఆ మాట. అదే పెద్దగా చెప్పాలమ్మా. ఈ పొల్ల విరుపుడు మాటలు ఏమీ అనకుండా ఆ పడక మీద పరుండిన భర్తకు ఒక తల్లిలాగా చంటి బిడ్డను చూసుకున్నట్లుగా భర్తను చూసుకుంటా ఉంది. కాలక్రమేణా క్యూర్ అవుతున్నాడు. ఒకరోజు రాత్రి, నా భార్య నన్ను ఇంత ప్రేమించిందే, నా భార్యకు నేను ఎక్కడ ప్రేమ పంచా, ఇంత మూర్ఖుడిగా బ్రతికేనే అని ఏడుస్తూ పడకలో పండుకున్నాడట. అద్భుతం. ఆ రాత్రి యేసుక్రీస్తు వారు దర్శనంలో అతనికి ప్రత్యక్షమై మాట్లాడటం ప్రారంభించాడట. పిలవటం కూడా, నా కుమారుడా, అది కూడా కాదు, నా సేవకుడా, రాబోయే దినాల్లో నా చేతిలో నిన్ను నీ భార్యను బలమైన పనిముట్టుగా వాడుకోబోతా ఉన్నా, నా సేవకు బయలుదేరిరా అన్నాడట. తెల్లారింది, భార్య వచ్చింది. పాస్టర్ గారు వందనాలు అన్నాడంట. నేను పాస్టర్ అని కాదయ్యా, నీకేదో రాత్రి మెంటలు వచ్చినట్టుంది, నేను నర్సునంటే, నువ్వు పాస్టర్ గారివి, నేను పాస్టర్ గారిని అన్నాడట. ఏంటయ్యా ఇట్లా మాట్లాడుతున్నారు? రాత్రి దేవుడు నాతో మాట్లాడాడమ్మా, ఈ రోజు నుండి నేను పూర్తిగా ప్రభు చేతులు పడిపోతా, దేవుని కొరకు బ్రతుకుతా అని ఆ రోజు భర్త తీర్మానం చేసుకొని బాప్తిస్మం తీసుకొని భార్య ఉద్యోగానికి రిజైన్ చేసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సేవ చేయటం ప్రారంభించారు. 3 పిల్లలు పుట్టారు. 7 బ్రాంచ్ సంఘాలు, దరిదాపుగా 5-6 వేల మంది ఆత్మలు నా కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడు. ఆ తల్లి ఏమంటుందో తెలుసా? రాత్రికి రాత్రి దేవుని రాలేదయ్యా, తొందరపడలా, దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టా. 15 సంవత్సరాల నిరీక్షణ, 15 సంవత్సరాల కన్నీళ్ళు. బిడ్డలారా, సాతాను నీ జీవితంలో చేసే పని ఏంటో తెలుసా? ప్రతి దానికి తొందరపడేటట్లు, ప్రతి దానికి దుడుకుతనంతో వ్యవహరించేటట్లు
వాడు తొందరపాటుతనానికి నిన్ను రేపుతూ ఉంటాడు. బైబిల్లో కొంతమంది తొందరపాటుతనానికి వెళ్ళారు. తొందరపాటుతనానికి వెళ్ళి వాళ్ళు పొందిన నష్టం. కొందరు తొందరపాటుతనానికి వెళ్లకుండా దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టారు. దేవుడు వాళ్ళ బ్రతుకును ఎంత అద్భుతంగా నిలవబెట్టాడో కొంతమంది జీవితాలు టకా చెప్తాను. అబ్రహాము శారాలు తొందరపడ్డారు. అబ్రహాము శారాలు తొందరపడితే ఇస్మాయిల్ పుట్టాడు, ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. అబ్రహాము శారాల తొందరపాటుతనం తరతరాల యుద్ధానికి కారణమైంది, తరతరాల పోరాటానికి కారణమైంది. ఎప్పటికీ యూదులకు సలాం అలైకులకు గొడవ. ఎప్పటికీ ఆ గొడవ జరగటానికి కారణం ఎవరు? ఇంకోసారి, ఎప్పటికీ ఆ గొడవ జరగటానికి కారణం ఏంటి? ఒక చిన్న తొందరపాటు నిర్ణయం 4000 సంవత్సరాల నుండి వాళ్ళ మధ్య ద్వేషం రగులుకుంటానే ఉంది. ఇరాన్ ఇస్రాయేల్, ఇరాక్ ఇస్రాయేల్, పాకిస్తాన్ ఇస్రాయేల్, సిరియా ఇస్రాయేల్, నిరంతరము ఆ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారటానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము శారాలు వేసిన ఆ తొందరపాటు నిర్ణయం ఎంత భయంకరమైన భారీ నష్టం ఎప్పటికీ కలుగు చేస్తూ ఉంది. ఇక్కడ నేను ఒక వ్యక్తిని కించపరచడం కాదు, కానీ అబ్రహామును తొందరపడేటట్లుగా చేసింది శారమ్మ తల్లి. అబ్రహాము రోజు అంటూ ఉండేవాడు, ఇదిగో రామ్మ, ఎందుకు శారమ్మ బాధపడతావు? అదిగో చూడు, సొక్కలు చూడు, అంత విస్తారమైన సంతానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఎందుకు నువ్వు బాధపడతావు అని సుమారుగా 24 సంవత్సరాల సొక్కలు క్షమించండి, దరిదాపుగా 12 సంవత్సరాల సొక్కలు చూపించాడు. ఒకరోజు శారమ్మ ఏం చేసిందో తెలుసా? నువ్వు సొక్కలు చూపించింది చాలయ్యా, చూసి నాకు మెడల నొప్పి వచ్చింది, నీకే సొక్కను చూపిస్తాను రా అని చెప్పి గుడారంలోకి తీసుకెళ్ళి ఒక సొక్కను చూపించింది. ఆ సొక్కే హాగరమ్మ. హాగరమ్మ అడుగుపెట్టింది 4000 సంవత్సరాల నుంచి ఎప్పటికీ ఇశ్రాయేలీయులకు సొక్కలే. అమ్మా, భర్త ఎప్పుడైనా తప్పు నిర్ణయం తీసుకుంటే దిద్దుబాటు చేసే మార్గదర్శిగా నువ్వు బ్రతకాలి. నీ భార్య ఎప్పుడైనా తప్పుడు నిర్ణయం, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఆ భార్యను దిద్దుబాటు చేసే భర్తగా మారాలి. ఎప్పుడైనా పిల్లలు తప్పుడు నిర్ణయం తీసుకుంటే, దుడుకు నిర్ణయం తీసుకుంటే, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఒకరినొకరు చేయి పట్టుకొని లేవనెత్తుకునేటువంటి వారిగా మన కుటుంబాలను దేవుడు బలపరుచునుగాక. రోజు మార్టిన్ లూథర్ కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఏంటి, నేనేం చేయలేకపోతున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను, ఈ బ్రతికే కంటే అయ్యో నేను రోమన్ క్యాథలిక్తో వివాదపడి నేను బయటకు వచ్చానే, ఏమీ సాధించలేకపోతున్నా, ఈ పోరాటాలు, దేవుని వద్ద నుంచి కూడా నాకు సరైన సహాయం దొరకట్లేదే, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. కృంగిపోయిన స్థితిలో మార్టిన్ లూథర్ ఉంటే ఆయన భార్య నల్లటి డ్రెస్ వేసుకొని భర్తకు కనపడింది. సహజంగా దేశాల్లో నల్లటి డ్రెస్ ఎప్పుడు వేసుకుంటారో తెలుసా? ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన దుఃఖారావానికి సంకేతంగా నల్లటి డ్రెస్ వేసుకుంటారట. భార్య ఎప్పుడైతే నల్ల డ్రెస్ వేసుకొని భర్తకు కనపడిందో ఈయన కంగారు పడతా, ఎవరు చనిపోయారు? మన ఇంట్లోనా, బంధువుల మధ్యలోనా, ఎవరు చనిపోయారు అని అంటున్నాడట. ఆ తల్లి ఏడుస్తా, ఎవరో కాదయ్యా, సాక్షాత్తు యేసు ప్రభువే చనిపోయాడయ్యా అందంట. నీకేమన్నా మెంటలా? ఆయన చనిపోవటం ఏంటి? ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగాయుగాలు సజీవుడనై ఉన్నాను. ప్రభు సెలవిచ్చారు, ఆయన సజీవుడు, ఆయన మృతుడై ఉండటం ఏంటి? లేదయ్యా, యేసు ప్రభు చనిపోయాడయ్యా, అందుకని ఈ బట్టలు వేసుకున్నానయ్యా అందట. యేసు ప్రభు చనిపోవటం ఏంటి? ఆయన ఏమన్నారు? నేను మృతుడనైతిని కానీ యుగాయుగాలు నేను సజీవుడనై ఉన్నాను అని ప్రభు మాట్లాడారు. నువ్వెందుకు నల్ల బట్టలు వేసుకున్నావు? యేసు ప్రభు చనిపోయాడయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అప్పుడు భార్య అందట, మరి యేసు ప్రభు సజీవుడై ఉంటే నీవెందుకు దుఃఖపడుతున్నావు? ఆ సజీవుడు నీ ప్రక్కన లేడా? ఆ సజీవుడు నీ చేయి పట్టుకోడా? ఆ సజీవుడు ఏ పని కొరకు రోమన్ క్యాథలిక్ నుంచి నిన్ను ప్రత్యేకించుకున్నాడో ఆ పని నీ ద్వారా సంపూర్ణం చేయడా? సజీవుడైన దేవుడు నీ ప్రక్కన ఉండగా ఎందుకయ్యా నువ్వు కృంగిపోయావు?
సజీవుడైన దేవుడు నీ వెంటుండగా ఎందుకయ్యా దిగులు పడుతున్నావు? లే, బలం తెచ్చుకో. ఏ పని చొప్పున దేవుడు నిన్ను పిలిచాడో, ఏ సంకల్పం చొప్పున దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడో ఆ పని కొరకు సాగిపో. ఎందుకు నువ్వు సాగిపోవాలో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు సజీవుడు గనుక. నీవు ఆరాధించే దేవుడు సజీవుడు గనుక ఆయన నీ ప్రక్కనున్నాడని పనిలో నువ్వు సాగిపో అని ఆ భార్య భర్తను పురికొల్పుతూ ఉంటే ఆ మాటలు విని, ఆ మాటలు వింటూ 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 భార్య ధైర్యపు మాటలు విని మళ్ళా తన పనిలో సాగిపోయి, ఇదిగో ఈరోజు మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం మనందరి చేతుల్లోకి రావటానికి ఆయన కారకుడయ్యాడు. చెప్దాం ఆమేన్. ఆ కృంగిపోయిన ఆ భర్తను లేవనెత్తింది ఎవరు? అలా కాకుండా అసలు నేను అప్పుడే చెప్పాను, రోమన్ క్యాథలిక్ నుంచి బయటకు రావద్దని. నా మాట ఇని సత్తివా? నా మాట ఒకటి వెనకపోతివాయా? అయినా ఈ మగవాళ్ళు మా ఆడవాళ్ళు మాట వింటారా? ఒకసారి నా వైపు చూడండిరా. ఇప్పుడే నీ మాట అన్నారా? అబద్ధం ఆడకూడదు. ఇప్పుడే మీ మగవాళ్ళు మా మాట, మా ఆడవాళ్ళ మాట ఇప్పుడే విన్నారా? అసలు నేను అప్పుడే చెప్పాను రోమన్ క్యాథలిక్ గురించి బయటకు రావద్దని. అక్కడ నువ్వు ఫాదిరిగా ఉంటివాయా? ఎంత హాయిగా ఉండేదో మన పని, ఇప్పుడు అనవసరంగా వచ్చావు అని గతమంతా తవల. ఆ కృంగిపోయిన స్థితిలో, అయ్యా నీ భార్య ఎప్పుడైనా కృంగిన స్థితిలో ఉంటే దేవుని వాక్యం చెప్పి ఆ వాక్యం చేత లేవనెత్తుకునేవారిగా ఉండాలి. ఒకరినొకరు బలపరుచుకునేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. నంబర్ 1, అబ్రహాము శారాల తొందరపాటు తనం 4000 సంవత్సరాల నిరంతర యుద్ధానికి కారణమైంది. రెండవది, మోషే తొందరపాటుతనం ఎంత భయంకరమైన విపత్తు తీసుకొచ్చిందో. 40 సంవత్సరాల తర్వాత తను హెబ్రీయుడు అన్న సంగతి తెలిసింది. హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్లాడుకుంటున్నాడు. వెంటనే మోషే ఏం చేశాడు? మనం ఎవరినైనా ఒక దెబ్బ కొడితే ఒంటి మీద వాతలు పడతాయి, చిన్న నొప్పి అయింది, ఇక అంతే. మోషే ఎవరికైనా పంచిచ్చాడా? ఇక అటు 3వ ఆకాశానికి వెళ్ళిపోయినట్టే లెక్క. ఒక దెబ్బ వేశాడు, ఐగుప్తుడు చచ్చిపోయాడు, ఇసుకలో పాతి పెట్టాడు. ఏమనుకున్నాడు తెలుసా? నా బలంతో ఈయన్ని చంపా, రేపేమైనా చేయగలుగుతాను అని అనుకున్నాడు. తొందరపాటు తను మోషేను 40 సంవత్సరాలు అరణ్యపాలు చేసింది. ఈ మాట బాగా విను. ఏమన్నాను? మోషే తొందరపాటు తను మోషేను 40 సంవత్సరాలు అరణ్యపాలు చేసింది. 40 సంవత్సరాలు మోషే ఒక్కడనే కాదు, ఇజ్రాయేలు జాతి చరిత్రను 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఎలాగో చెప్తా. అబ్రహాముతో దేవుడు అన్నారు, నీ సంతతి ఐగుప్తు దేశానికి వెళ్తారు, 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసులుగా బ్రతుకుతారు అన్నాడు. ఇది ఆదికాండంలో ఉంటుంది. నా వైపు చూడండి, 15వ అధ్యాయంలో ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడు? 400 సంవత్సరాలు ఉంటారని చెప్తే ఇంతకు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? థ్యాంక్ యూ మా, పెద్దగా చెప్పండి. 430 సంవత్సరాలు. దేవుడు ఎన్ని సంవత్సరాలు అన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. అమ్మా, అయ్యా, నీ జీవితంలో నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే, దేవుని దగ్గర ఆలోచన చేయకుండా నా దుడుకు, నా నిర్ణయం తొందరగా పూర్తయిపోవాలి, దుడుకుతనంతో నువ్వు నిర్ణయం తీసుకుంటే నీకు దొరకాల్సిన ఆశీర్వాదం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. నష్టపోయేది నీ ఒక్కడివి కాదు, నష్టపోయేది నేను ఒక్కడిని కాదు. దైవజనుడు అనేవాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే సంఘాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళేటువంటి వాడిగా మారిపోతాడు. ఓ తమ్ముడు, నేను రెగ్యులర్గా ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నమ్మకంగా పరిచర్య చేస్తాడు. ఆ కుటుంబం ఆ సంఘంలోనే ఓ ప్రత్యేకమైన కుటుంబం. ఆ బాబు అద్భుతం, మంచి చిన్న వయసులోనే చక్కటి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబం అంతటికి ఆసరాగా ఉన్నాడు. మంచి స్థితికి ఎదుగుతుంది ఆ కుటుంబం. సడన్గా ఏం జరిగిందో తెలీదు. ఏ సంఘంలో తలమానికగా ఉన్నారో అదే సంఘంలో ఆ కుటుంబ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. చక్కగా కట్టబడిన కుటుంబం, చక్కగా ఎదిగిన కుటుంబం కుప్పలాగా కూలిపోయింది. నేను వెళ్తే సేవకుడు ఏడుస్తున్నాడు, ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఆ అబ్బాయి ముఖం చూపించలేకపోతున్నాడు. ఏమైంది తమ్ముడు, ఏమైంది? సేవకుడిని అడిగితే ఎవరో చెప్పారట, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెడితే బారు వడ్డీ, భూచక్ర వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ అంతా కలిపి లక్షల రూపాయలు వస్తుంది అని ఎవరో చెప్తే
ఇది దేవుని చిత్తమా కాదా? ఇటువైపు వెళ్ళటం నాకు మేలా కాదా? ఇలా నేను అడుగు వేయటం వాక్యానుసారమా కాదా? ఒకవేళ వాక్యానుసారమైన నేను ఆ పని చేయటం అది వాక్యానుసారమా కాదా అని దేవుని దగ్గర విచారణ చేయకుండా స్టాక్ మార్కెట్ ఈరోజు 50 లక్షలు పెడితే వచ్చే నెలకల్లా ₹1,00,00,000 వస్తాయి. ₹1,00,00,000 పెడితే అనండి వచ్చే నెలకల్లా 2 కోట్లు వస్తాయి అని నాకు వచ్చినాయి అని వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ గోల ఈయన గోలయింది అనండి. నాకు వినపడలేదురా తల్లి. ఇప్పుడు జనం కూడా ఎవరి గోలో మన గోల్లా చేసుకుంటాం. వాళ్ళ అబ్బాయి ఎవరో చైతన్యాల్లో జాయిన్ అయ్యి నీటిలో మొత్తానికి ర్యాంకు కొట్టాడు. వాళ్ళ అబ్బాయి ఎవరో జేఈ మెయిన్స్ రాసి జేఈ మెయిన్స్లో సీటు కొట్టాడు. ఇప్పుడు చూడండి, మా అబ్బాయి చైతన్య సీటు కొట్టాడు, మా అబ్బాయి చైతన్య సీటు కొట్టాడని వాళ్ళ గోల నీ పిల్లల గోలైతే ఒక ఆయన అంటాడు, చైతన్యాల్లో జాయిన్ చేసిన తర్వాత వాడికి చైతన్యమే లేకుండా పోయిందయ్యా. ఎవరి గోలో నీ గోలు కాకూడదు. మరలా చెప్తున్నాను, నీ మీద నీ పిల్లల మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆయన గోల్ ఏంటో, నీ పట్ల ఆయన సంకల్పం ఏంటో ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు. సరే, ఈ తమ్ముడు ఎవరి మాటలో విని ₹50 లక్షలు స్టాక్ మార్కెట్లో పెట్టాడట. మరలా చెప్తున్నాను, ₹50 లక్షలు అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి ₹50 లక్షల పెట్టుబడి పెట్టాడట. ఏమైందో తెలీదు, ఉన్న పాటున స్టాక్ మార్కెట్ కుప్పలాగా కూలిపోయింది. కూలిపోయిన మరుక్షణమే అప్పులు పాలైపోయి కష్టపడి 15 సంవత్సరాలు సంపాదించిన ఇల్లు స్థలం మొత్తం అమ్ముకొని ఈరోజు వీధి మీద పడ్డారు. ఏడుస్తూ అంటాడు, ఒక్క దుడుకు నిర్ణయం, ఒక్క తొందరపాటు నిర్ణయం నా కుటుంబాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిందన్న. 30 సంవత్సరాల క్రితం మా చిన్న స్థలంలో మా కుటుంబం ఏ స్థితిలో ఉండేదో అదే స్థితికి మేము వెళ్ళిపోయామన్న. పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయాం. అల్లాడిపోతున్నారు. అమ్మా అయ్యా, తొందరపాటుతనం సాతాను ఆయుధం, ఓపికతో ఎదురు చూడటం అది దేవుని ఆయుధం. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టే కృప దేవుడు మనకు దయచేయునుగాక. మూడవది, ఒక రాజు యొక్క తొందరపాటుతనం తన సింహాసనం కోల్పోవటానికి కారణమైంది. ఎవరై ఉండొచ్చు ఆ రాజు? థ్యాంక్ యూ అమ్మ. ఎవరా రాజు? సౌలు రాజు. అంటాడు, బాగా వినండి, అంటాడు ఎవరు? సమూయేలు ప్రవక్త, ఇదిగో సౌలా, గిల్గాలుకు వెళ్ళు, 7 రోజులకు నేను వస్తా, ఆ బలిపీఠం దగ్గర నేను దహన బలులు అర్పిస్తా, నేను సమాధాన బలులు అర్పిస్తా, ఆ తర్వాత నువ్వు చేయాల్సింది నేను చెప్తా, ఒకసారి నా వైపు చూడండి. నువ్వు గిల్గాలుకి వెళ్ళు, 7 రోజులు కనిపెట్టు, నేను వస్తా, నా వైపు నేను వస్తా, నేను వచ్చిన తర్వాత నేను సమాధాన బలులు అర్పిస్తా, ఆ తర్వాత నువ్వు చేయాల్సింది నేను చెప్తా అని అన్నాడు. గిల్గాలుకు వచ్చాడు. మొదటి రోజు ఎదురు చూశాడు, రెండో రోజు ఎదురు చూశాడు, 3, 4, 5, 6, 7 రోజులు ఎదురు చూశాడు. ఆ 7వ రోజు ఇంకా సమూయేలు ప్రవక్త రాకపోయేసరికి ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోతున్నట్లుగా తనకు అనిపించి ఫిలిష్తీయులు తన మీద యుద్ధానికి వస్తారేమోనని రాజుగా ఉన్న ఈ వ్యక్తి సాహసించి బలిపీఠం ఎక్కి బలి అర్పిస్తూ ఉన్నాడట. ఏమెక్కి? బలిపీఠం ఎక్కి బలి అర్పించాల్సిన పని ఎవరిది? నా మాట పెద్దగా చెప్పాలి, వినపడలా. రాజు పని ఏంటి? పరిపాలన చేయటం రాజు పని. యాజకుడి పని ఏంటి? బలిపీఠం ఎక్కి బలులు అర్పించటం యాజకుడి పని. అమ్మా అయ్యా, ఒకసారి నా వైపు చూడండి. దేవుడు మమ్మల్ని మీ కొరకు యాజకులుగా నియమించాడు. యాజకులుగా నియమించిన తర్వాత ఎప్పుడైనా అమ్మా ఇలా చేయండిరా, ఇలా వద్దురా, ఎప్పుడైనా నోటు నుంచి మాట బయలుదేరిందంటే జ్యోతక్కే కదా అని అనుకోకండి, జెర్మియానే కదా అని అనుకోకండి, రాజన్నే కదా అని అనుకోకండి. సేవకులు అంతే చెప్తారులేండే, మనమే, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పాం అనండి ఒకసారి. వాళ్ళు చెప్పేది చెప్తానే ఉంటారు, వాళ్ళదే అండి, మందే. ఎప్పుడు వాళ్ళు అనుకోకండి.
మీరు వేసే ప్రతి అడుగు సేవకులుగా మా నోట నుంచి ఏ మాట వచ్చిందో అది మీకు ధర్మశాస్త్రం అయి ఉండాలి. ఆమేన్. సౌలు ఏం చేశాడు? 7 రోజులు అవుతుంది, ఇంకెన్ని రోజులు కనిపెట్టాలా? నేను కనిపెట్టను అని చెప్పి సాహసించి బలిపీఠం ఎక్కి బలర్పించడం ప్రారంభించాడు. ఎన్ని రోజులు కనిపెట్టమన్నాడు? మనం కూడా దేవుని దగ్గర ఎన్ని రోజులు కనిపెట్టాలి? 7 దేనికి గుర్తు? 7 సంపూర్ణతకు గుర్తు. ఎంతకాలం కనిపెట్టాలంటే నిన్ను కనికరించే రోజు వచ్చే వరకు ఓపికతో దేవుని దగ్గర కనిపెట్టు. నా మాట నమ్మండి, నీ జీవితంలో నీ కన్నీళ్లు తొడవబడే రోజు ఒకటి దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఎక్కడ పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుగా ఇచ్చే దినం ఒకటి నీ జీవితంలో దాచిపెట్టాడు. ఎక్కడ నగుబాట్లు పాలైపోయావో, ఎక్కడ బ్రతుకు నవ్వులు పాలైపోయిందో, చూడు దీని బ్రతికేమైందో, చూడు వీడి బ్రతికేమైందో, చూడు దేవుడు దేవుడు అని పరిగెత్తారు. ఏం చేశాడు వాళ్ళ దేవుడు అని ఈ ప్రజలు రాళ్ల వర్షం కురిపిస్తారే, విమర్శల వర్షం కురిపిస్తారే, నోటితో నిందిస్తారే, నోటితో శపిస్తారే, వేలెత్తి చూపిస్తా వాడి బ్రతుకు చూడు ఏమైపోయిందో, వీడి బ్రతుకు చూడు ఏమైపోయిందో, గుచ్చి నిన్ను గూర్చి మాట్లాడతారే. కృంగిపోకు. ఒకరోజు వస్తుందయ్యా, వేలెత్తి చూపించిన చేతులే నా ఆశీర్వాదాన్ని చూసి చప్పట్లు కొట్టే చేతులుగా దేవుడు మారుస్తాడయ్యా. ఏ రోజు ఏ నోరు నన్ను విమర్శించిందో, విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. తల దించుకున్న చోటే నా దేవుడు. జకర్యా గ్రంథం గురించి చెప్పేటప్పుడు ఒకరోజు ఒక వాక్యం చెప్పాను. ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది. ఆ కుక్కకి కళ్ళజోడు పెట్టి, మరి ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది అనండి. వినపడలేదమ్మా? వినపడలా? ఇంకోసారి చెప్పాలి. అసలు ఇది ఎట్లా వచ్చిందో చెప్పంటారా? అక్కడ ఒక మటన్ షాప్ ఆయన ఉన్నాడు, మన సాయిబు గారు పెద్ద ఆయన, మటన్ దుకాణం ఆయన ఉన్నాడు. ఆ మటన్ దుకాణం ఎదురుగా కుక్క ఉండేది. కుక్కను చూస్తే చాలు రాయి తీసుకునేవాడు, పెట్ట కొట్టేవాడు. ఆ కుక్క దీనంగా, సార్ ఆ జంతువు బొజుగురన్నా ఉంటే కొంచెం వేసేయండి సార్, అదే నువ్వు వేస్ట్గా చేసే కొవ్వు ఉంటుంది కదా, ఓ చిన్న మొక్క కొవ్వు మొక్క వేయండి సార్ అన్నట్లుగా పాపం ఆ పిచ్చి సొనక మహారాజు మన సాయిబు గారి వైపు దీనంగా చూసేది, చిన్న కొవ్వు మొక్కన్న అని. ఈయనేంటో తెలుసా, ఆ కుక్క అంటే చాలు కయ్యమని లేసేవాడు, కర్ర తీసుకొని కొడతా ఉండేవాడు. ఆ కుక్క అనుకునేది, ఈ కుక్క కూడా ఒకరోజు రాకుండా పోతుందా, నా తలరాత మారకుండా పోతుందా, ఎదురు చూస్తూ వచ్చింది. ఈ కుక్క ఒంటి మీద సారలు ఏమంటే మంచి బొచ్చు కుక్కలాగా అందంగా ఉండేసరికి ఒక పోలీస్ ఆయన చూసి అరే ఈ కుక్క భలే ఉంది అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడట. మొత్తానికి ఈ వీధి కుక్క పోలీసు డాగ్ అయిపోయింది. ట్రైనింగ్ ఇచ్చారు. ఒకరోజు ఇదిగో మన సార్ ఉన్నటువంటి వీధిలో ఒక దొంగోడు దొంగతనం చేశాడట. ఆ దొంగోడు ఎవరో వాసనతో పసిగట్టమని కుక్కను వదిలితే ఈ కుక్క దొంగోడు దగ్గరికి వెళ్ళాలా? చెప్పండి, ఈ కుక్క దొంగోడు దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఈ మటన్ దుకాణం అని ఉన్నాడే, ఛీ నీకు సిగ్గులేదే కుక్క, నీకు సిగ్గులేదే కుక్క అని కుక్కను చూసి చీచా అన్నవాడే ఈ కుక్క వెళ్ళటం అక్కడ పుట్టింది. ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది. నీవు నేను కుక్కలం కాదు, యేసయ్య సారూప్యంలో సృజించబడిన వారిమే. దానికి ఒకరోజు ఎలా వచ్చిందో, ఎక్కడ నిందించబడ్డావో అక్కడే నీ తలపైకెత్తే రోజు ఒకటి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే జీవితంలో నువ్వేం చేయాలి? తొందరపాటుతనం ఏం చేస్తాదో తెలుసా? నీ స్థాయికి మించిన మాట మాట్లాడేటట్లు, నీ స్థాయికి మించిన పని చేసేటట్లు. ఆ మాట నువ్వు కూడదు కానీ మాట్లాడేటట్లు చేస్తుంది నీ తొందరపాటుతనం. మరలా అంటాను, వేదికెక్కి బలులర్పించాల్సిన
మరలా మిమ్మల్ని అడుగుతా, నా వైపు చూడండి. వేదికెక్కి బలులు అర్పించాల్సింది ఎవరు? దహన బలులు అర్పించాల్సింది ఎవరు? యాజకుడు అర్పించాలి. నీ తొందరపాటుతనం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళు పెద్ద చిన్న ఆలోచించనివ్వదు. నోటికి ఎంత మాట పడితే అంత మాట, అదుపు లేని మాట నీ నోటు వచ్చేటట్లుగా నీ తొందరపాటుతనం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో నీ తొందరపాటుతనం ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? ఎర్మి అన్న ఏమంటైతే, ఏమంటైతే జ్యోతక్క ఏమంటైతే, యేసుప్రభ ఏమంటైతే, అక్కడ కూడా పోతావు. తొందరపాటుతనం, ఎదుటివాడి హోదా ఏంటి, నా స్థాయి ఏంటి, నేను ఈ మాట మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, ఇది నా నోట రాదగిందా కాదా, ఆ భయం లేకుండా సౌలు గూర్చి రాసి ఉంటుంది, సాహసించి అనండి. అంటే సాహసం అంటే ఏమంటే 2 కొండల మధ్య తాడు ఉందండి. 2 కొండల మధ్య తాడు ఉంది. గమనించండి, ఆ కొండల మధ్య భయంకరమైన లోయ ఉంది. ఆ తాడు మీద నడవటం సాహసం అంటారా? రోడ్డు మీద నడవటం సాహసం అంటారా? రోడ్డు మీద, మా తల్లి, రోడ్డు మీద నడిచేది సాహసం ఎట్లా అవుతుంది? సాహసం ప్రమాదం అయినా చేస్తారే, అక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది అయినా ధైర్యంతో చేస్తారే, దాన్ని సాహసం అంటారు. సౌలట సాహసించి 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 అంటే మనస్సాక్షి చెప్తుంది, సౌలా నువ్వు చేసేది తప్పు, సౌలా నువ్వు వేస్తున్న అడుగు తప్పు, సౌలా నువ్వు ఇలా వేయకూడదు, సౌలా ఇది నీ పని కాదు. మనస్సాక్షి తనతో మాట్లాడుతున్నా ఆ మనస్సాక్షిని ప్రక్కన పెట్టి ఓ తొందరపాటుతనం చేశాడు. ఏం జరిగిందో తెలుసా? రాజ్యాన్ని కోల్పోయాడు. అదే రోజు దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన ఒక మనుషుని నేను కనుగొన్నా, అతడు నా చిత్తమంతటిని నెరవేర్చువాడు. అప్పటికి దావీదు పుట్టారో లేదో నేను స్పష్టంగా చెప్పలేను. అప్పటికి దావీదు పుట్టారో లేదో నేను స్పష్టంగా చెప్పలేను. దావీదు పుట్టకమునిపే దేవుడు అంటాడు. ఒకవేళ పుట్టాడు అనుకో, ఏదో 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాల చిన్నపిల్లోడు, ఆ చిన్నపిల్లోడు లేకపోతే పుట్టని దావీదు గురించి ఏమంటాడు తెలుసా? నా చిత్తానుసారమైన ఒక మనుషుని నేను కనుగొన్నా, అతడు నా ఆలోచనలన్నీ నెరవేరుస్తాడు అని చెప్పి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు ప్రవక్తను పంపి అభిషేక తైలంతో దావీదును అభిషేకించాడు. ఒకసారి నాకు సమాధానం చెప్పండి, ఏ అధ్యాయంలో అభిషేకించాడు? కొంచెం గట్టిగా. ఏ అధ్యాయంలో? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో అభిషేకించాడు. అభిషేకించబడిన నాట నుండి మొదటి సమూయేలు గ్రంథం 31 అధ్యాయాలు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ తతిమ 16 అధ్యాయాలు దావీదుకు శ్రమలే. సౌలు తరుముతుండేటప్పుడు దావీదు ఎక్కడ కూడా ఇదిగో తరు, రేపు నేను రాజునవుతా కదా, అప్పుడు చూసుకుందాం అని అల్లా. ఏమనేవాడు తెలుసా? చచ్చిన కుక్క వంటి వాడనయ్యా, మిల్లి వంటి వాడనయ్యా, రాజు ఎవరిని వెతుకుతున్నాడు, నన్ను ఎందుకయ్యా తరుంతో, ఎంత దీనంగా మాట్లాడాడు. రైట్, దావీదు ఎంత ఓపికతో ఎదురు చూశాడో నోటి మాటలతో చెప్పలేం. వాగ్దానం చేశాడు, అభిషేకం ఉంది, అయినా తొందరపడలా. అగైన్ వాగ్దానం చేశాడు, అభిషేకం ఉంది, అయినా తొందరపడలా. మూడవది, దావీదును శిఖరం మీద చూపించే ఓ దివ్యమైన విషయం ఏంటో తెలుసా? 31వ అధ్యాయంలో సౌలు చనిపోయాడు. నాకు సమాధానం చెప్పండి. సౌలు చనిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ రాజు ఎవరు? 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం అంతా ఏడ్చాడు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి అంటాడు, అయ్యా యోధా పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటావా? నా సొంత నివాస స్థలం బెత్లెహేం ఉందే, అదే హెబ్రోన్ ఉందే, హెబ్రోన్కి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటావా? తన సొంతూరు వెళ్ళటానికి దేవుని పర్మిషన్ అడిగి దేవుడు వెళ్ళమన్న యోధా ప్రాంతానికి వచ్చాడు. ఎవరితో నేను రాజుని, నన్ను అభిషేకించాడు, రండి నన్ను రాజుగా చేయండి, ఎవరిని పిలవలేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అంతటా యోధా వారందరూ వచ్చి దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, అంతటా
యోధావారందరూ వచ్చి, అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. నా వైపు చూడండి. దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. సింహాసనమే వెతుక్కుంటూ దావీదు దగ్గరికి వచ్చింది. దేవుని సమయం కొరకు కనిపెట్టు. ఎక్కడ తొందరపాటు నిర్ణయం తీసుకోకు, ఎక్కడ దుడుకుతనంగా ప్రవర్తించుకో. దావీదు దేవుని సమయం కొరకు ఎదురు చూస్తే సింహాసనం కొరకు దావీదు పరిగెత్తకుండా, అయ్యా నన్ను రాజుగా చేయండి, అయ్యా నన్ను మీ మీద పెద్దగా చేయండి, నన్ను అధిపతిగా చేయండి అని ఎవరి దగ్గరికి తాను పరిగెత్తకుండానే సింహాసనం వెతుక్కుంటా దావీదును ఆవరించడానికి దేవుడు కృప చూపించాడు. అగైన్ ఇప్పుడు యోధావారందరూ దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇశ్రాయేలీయులు మొత్తం ఎన్ని గోత్రాలు? నోరు తెరవాలి. 12 గోత్రాలు. ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చింది ఎన్ని గోత్రాలు? ఒకే ఒక గోత్రం. అంటే ఎన్ని గోత్రాలు రాలేదు? ఇప్పుడు 11 గోత్రాలు రాకపోయేసరికి, రేయ్ ఆ బెన్యామీన్ గోత్రం వాళ్ళని పిలు, ఆ రూబేన్ గోత్రం వాళ్ళని పిలు, ఆ షిమియోను గోత్రం వాళ్ళని పిలు, నేను రాజుగా అభిషేకించబడ్డ సంగతి వాళ్ళకి తెలీదా? వాళ్ళ కన్ను మీను కనపట్లేదా? హూ అయాం అనండి ఒకసారి. హూ అయాం ఎవరు? నేను రాజుని. అదే సమూయేలు ప్రవక్త నన్ను రాజుగా అభిషేకించాడు. రాబాయ్ ఎందుకురా మీరు నా దగ్గరికి రావట్లా, నేను మీ కంటికి కనపట్లేదా అన్నట్లుగా ఆ తతిమ 11 గోత్రాల వారిని తన వైపు తిప్పుకోవటానికి దావీదు ఎంత కూడా ప్రయత్నం చేయలా. దేవుడు తనకిచ్చిన దానిలో తృప్తిగా సాగిపోతున్నాడు. ఆ ఒక్క గోత్రాన్ని 7.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అద్భుతం తెలుసా? 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? అంతటా సకల ఇశ్రాయేలు గోత్రాల వారు, నాతో కలిసి చెప్పండి, ఇశ్రాయేలు వారి సకల గోత్రాల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. నెక్స్ట్ సరే చిన్న 3వ వచనం నాతో కలిసి చెప్పండి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజుగుట్టకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఒకసారి నా వైపు చూడండి. 11 గోత్రాల వారు దావీదును వెతుక్కుంటా వచ్చారా? దావీదు వాళ్ళని వెతుక్కుంటా వెళ్ళాడా? దేవుని సమయం కొరకు కనిపెట్టు. నీకేమేం కావాలో అవి వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. కష్టపడి చదువుకున్నావు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదా? కలవరపడకు, ఇంకొంచెం ప్రయత్నం చేయటం ప్రారంభించు. దేవుని సన్నిధిలో ఏడ్చావు, వ్యాపారం చక్కదిద్దబడాలని, కుటుంబ స్థితిగతులు చక్కదిద్దబడాలని నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. కానీ ఆశించినంత ఫలం నీ జీవితంలో చూడలేదా? పోరాట భూమిలో నుంచి నిష్క్రమించుకో. ఆ పోరాటపు స్థాయిని ఇంకొంచెం పెంచు, ఆ పోరాట పటిమను ఇంకొంచెం అధికం చేయి. ఒకరోజు వస్తుంది, నీకు కావలసింది వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు తొందరపడొద్దు. దేవుని కొరకు మనం ఎదురు చూసేటువంటి వ్యక్తులుగా బ్రతకాలి. మీరు ఎరిగిన ఒక దివ్యమైన మాట రాస్తుంది, నాతో కలిసి చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక పైకి ఎగురుదురు. ఎవరి మీదకి నూతన బలం వస్తుంది? ఎవరి మీదకి నూతన బలం వస్తుంది? ఎవరి బలాన్ని పక్షిరాజు బలంలాగా మారుస్తాడు? ఎవరు పైకి ఎగిరే కృప దేవుడు అనుగ్రహిస్తాడు? ఎవరైతే ప్రతి సమయంలో దేవుని కొరకు ఎదురు చూస్తూ, దేవుని కొరకు కనిపెడుతూ, సైతాన్ గారు తొందర పెడతాడు, ఒక్క రోజులోనే ముగిస్తారా, ఇంకెప్పుడు ముగిస్తారు, ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకెప్పుడు ముగిస్తారని వాడు తొందరపడకుండా దేవుని కొరకు ఎవరెవరైతే కనిపెడతారో, నా దేవుని వాక్యం అంటుంది,
దేవుని సమయం కొరకు కనిపెట్టే ఆ దివ్యమైన నిరీక్షణతో కూడుకున్న ఎదురుచూపు నీలో ఉంటే యేసు నామం పేరిట నూతన బలాన్ని దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. నూతన బలం నీ మీద కుమ్మరించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే నూతన బలం నీ మీదకి వచ్చిందో, ఏ పక్షి ఎగరలేనంత ఎత్తుకు పక్షిరాజు ఎగిరినట్లుగా ఎవ్వరూ బ్రతకలేనంత ఉన్నతమైన భక్తి జీవితం నీకు దేవుడు వరంగా ఇవ్వటం ప్రారంభిస్తాడు. కొంచెం పెద్దగా చెప్దాం. ఎప్పుడు తొందరపడద్దు. ఎవరిని చూసో వాళ్ళు అది కొన్నారు, వీళ్ళు ఇది కొన్నారు, నువ్వేం కొనలా. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో మట్టి కొండకు కూడా దిక్కు లేదు. ఎవరితో పోల్చుకోవద్దు. ప్రభా, నన్ను ఆశీర్వదించే ఒక సమయం వస్తుంది, ఆ సమయం కొరకు ఓపికగా నేను కనిపెడతా. అయినా భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతాను? దీనికి మించిన ఆశీర్వాదం పరలోకంలో నా కొరకు నువ్వు దాచిపెట్టావు కదా. ఈ మట్టి దేహాన్ని మహిమా దేహంగా మారుస్తావు కదా. పరలోక నిరీక్షణతో నేను బ్రతుకుతున్నాను కదా అని ఎప్పుడు దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తిత్వం నీలో నాలో ఉంటే, మరలా చెప్తున్నాను, నూతన బలం వారి మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. దేవుని సమయం కొరకు కనిపెట్టిన ఒక ఆయన ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఓ రకంగా అపోస్తులందరిలో, సేవకులందరిలో అపోస్తుడైన పౌలు వారు ఒక ప్రత్యేకమైన ఆయన. ఈ 12 మంది అపోస్తులు ఒక ఎత్తు, పౌలు వారు ఒక ఎత్తు. ఓ రకంగా క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటే ఆల్మోస్ట్ 14 పుస్తకాలు రచించిన రచయిత ఎవరు? అలాగని 14 పుస్తకాలు రాశాడని సేవకొచ్చిన మొట్టమొదటి దినమే రాయలా. వినారా? సేవకొచ్చిన మొట్టమొదటి దినమే రాయలా. సేవకులందరిలో మంచి చదవరి, గొప్ప విద్యావేత్త. నా వైపు చూడాలి. గొప్ప విద్యావేత్త, ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినవాడు, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినవాడు, పరిసయ్య గోత్రం, నిష్ఠ, అబ్బో వాట్ నాట్, మేలైన ప్రతిదీ పునికి పుచ్చుకున్నవాడు పౌలు. అగైన్ సేవకొచ్చాడు. దరిదాపుగా క్రీస్తు శకం 33వ సంవత్సరంలో దమస్కు గుమ్మం దగ్గర దేవుడు దర్శనం అయ్యాడు. దర్శనమైన వెనువెంటనే 2 సంవత్సరాలు అరేబియా ఎడారికి వెళ్ళాడు. అరేబియా ఎడారిలో ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పాటు అరేబియా ఎడారిలో ఉన్నాడు. ఎంతకాలం? మరోసారి చెప్పాలి. అరే, నాకు ఎంత తెలుసు కదా, నేను వాక్యం చక్కగా బోధించగలుగుతా కదా, ధర్మశాస్త్రంలో నిక్షిప్తమైన మెస్సయాను నేను వెలికి తీసుకురాగలుగుతా కదా, నన్ను మించిన టాలెంట్ కలిగిన వాళ్ళు ఎవరున్నారు అని వెంటనే బహిరంగ స్థలానికి వెళ్ళలేదు. అరేబియా ఎడారికి వెళ్ళాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు. ఓ దివ్యమైన మాట చెప్తాను. బహిరంగ వేదికల మీద ఒక సేవకుడిని వాడుకునే ముందు రహస్య స్థలాల్లో దేవుడు సిద్ధపరుస్తాడు. నా మాట అర్థమైందా? రహస్య స్థలాల్లో దేవుడు సిద్ధపరుస్తాడు. ఒక సేవకుడిని మరుగు చేసి ఆ మరుగైన స్థలాలలో మెరుగు పెట్టిన అంబుగా మార్చి ఓ బలమైన పాత్రగా చెక్కి రహస్య స్థలాల్లో సిద్ధపరిచిన తర్వాత ఆ తర్వాత బహిరంగ స్థలాలలో దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. అట్లాగని 3 సంవత్సరాలు అరేబియాలో ఉన్న వెంటనే దేవుడు వాడుకోలేదు. ఆల్మోస్ట్ 36 సంవత్సరాలు. 1 సంవత్సరం యెరూషలేములో దేవుని పని చేశాడు. శ్రమలు ప్రారంభమయ్యాయి. అయ్యా, నీవు ఇక్కడుంటే కష్టం అని చెప్పి తన సొంత పట్టణం తార్సు పట్టణానికి పంపించారు. నా వైపు చూడండి. ఆల్మోస్ట్ తార్సు పట్టణంలో 10 సంవత్సరాలు ఏం చేశాడో బైబిల్లో రాయబడలా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయానికి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయానికి ఆల్మోస్ట్ 14 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. అంటే ఈ 14 సంవత్సరాలు దేవుడి సేవకు పిలిచిన తర్వాత పౌలు ఏం చేశాడు? ఏమీ చేయలే. కానీ వాగ్దానం ఏముంది? పౌలా, అన్యజనుల ఎదుట నిన్ను వాడుకుంటా, నీ సువార్త ద్వారా రాజులను మారుస్తా, అధిపతులను మారుస్తా, బలమైన పనిముట్టుగా నిన్ను వాడుకుంటా, ఇది నీ పట్ల నాకున్న దర్శనం అని దేవుడు వాగ్దానం చేసిన 14 సంవత్సరాలు పూర్తిగా మరుగైపోయాడు. మరలా చెప్తున్నా, దేవుడు ఎప్పుడైనా నేను మరుగులో ఉంచాడు అంటే ఒక కాలం రాబోతుంది, బహు వెలుగులోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. వెలుగులోకి దేవుడు నడిపించబోయే ముందు, బహిరంగ స్థలాల్లో ఒక వ్యక్తిని వాడుకునే ముందు రహస్య స్థలాల్లో దేవుడు సిద్ధపరుస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, మీలో ఎవరైనా ఓ తెలియని కృంగుదలతో ఈరోజు ఆరాధనకు వచ్చారేమో.
లైవ్ చూస్తున్న కుటుంబాల్లో ఓ తెలియని దిగులు, ఎంత ప్రయాసపడినా ఎదుగు బొదుగు లేని జీవితం అయ్యా. ఎందుకు ఈ బ్రతుకు బ్రతకాలి? నా జీవితంలో అన్నీ కోల్పోయా, ఓడిపోయిన వ్యక్తినయ్యా, పరాజితున్నయ్యా, ఏమీ సాధించలేకపోయానయ్యా, ఒక మూలన పెట్టిన వ్యక్తిగా నేను మిగిలిపోయానయ్యా. మీలో ఎవరైనా కృంగిని స్థితిలో ఈరోజు ఈ స్థలానికి వస్తే దేవుడు నేను రహస్యంగా ఉంచాడంటే సిద్ధపరుస్తున్నాడు. రహస్యంగా ఉంచాడంటే సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచేటప్పుడు ఆయన ఎలా నిన్ను చెక్కాలనుకున్నాడో చెక్కబట్టడానికి ఇష్టపడు. ఒకనొక రోజు నేను వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. మీ ఎదుట నిలబడిన నేనున్నా. ఈరోజు మీకు ధైర్యపు మాటలు ఒకవేళ నేను చెప్పొచ్చు. నేనంట మీరు ఎప్పుడైనా కృంగిపోతే ధైర్యపు మాటలు చెప్పే మాలాంటి సేవకులు ఉన్నారు. సేవకుడు కృంగిపోతే దేవుడా అంటే మీకు దేవుడు లేడమ్మా? చెప్పండి గట్టిగా, మీకు దేవుడు లేడా? చెప్పండి, మీకున్నారా లేరా? మీరు ఎప్పుడైనా కృంగిపోతే ఎవరో ఒకళ్ళు సేవకులు వచ్చి మిమ్మల్ని ఆదరిస్తారు. మేము కృంగిపోతే ఎప్పుడైనా వచ్చి అన్నయ్య ఏంటి దిగులుగా ఉన్నట్టున్నారు అన్నయ్య, ఏం బాధపడకండి అన్నయ్య, మేము ఉన్నాంలే అన్నయ్య అని అనాలని అనిపించిన కొన్ని పరిస్థితులను బట్టి అయ్యో మనం ఏమో అని అవునంటారా కాదంటారా? ఇప్పుడు సేవకుడికి ఏదన్నా బాధ కలిగితే ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళేది ఏముంది? ఏలియా వెళ్ళినట్లుగా అడవిలోకి వెళ్ళి ఏడుచుకుంటాడంతే. ఎవరికి కనపడకుండా నోట్లో కొట్టబెట్టుకొని. ఎవరైనా కనపడితే ప్రైజ్లాడండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనపడితే ప్రైజ్లాడాక ప్రైజ్లాడాక. గుండెల్లో ఎన్ని గాయాలున్న నాయకుడు ఎప్పుడు ప్రజల మధ్యలో నవ్వుతో కనపడతాడు, సంతోషంగా కనపడతాడు. ఆమెన్. సేవ ప్రారంభ దినాల్లో సాతాను నా మీద వేసిన బాణం నన్ను కృంగదీయటానికి. మన పట్ల దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక ఉంటే ఈ ప్రణాళిక నెరవేర్చబడకుండా సాతాను నన్ను కృంగదీసిన విధానం ఒకవేళ మీలో ఎవరైనా అనుభవించారేమో నాకు తెలీదు. నన్ను కృంగదీసిన విధానం ఎంత అంతగా. ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత ఏ సంకల్పంతో ఏ ఆశతో సేవకు వచ్చామో అది జరగకపోవటాన్ని బట్టి లోకంలో సేవకులు ఎలా ఉంటారో నాకు తెలీదు. మీ ఎదుట నిలబడిన సేవకులైన మేము, మా ఆశ కారు కొంటే మేము సంతోషించిన అంత ఆనందం అనుభవించిన జ్ఞాపకాలు నాకు లేవు. ఇక వస్తువులు అంటారా, మేము వస్తువులు కొనుక్కునే సరదా మాకు లేదు. మా జీవితంలో సంతోషం ఏదైనా ఉన్నదంటే ఆదివారం మందిరం కిటకిటలాడుతూ ఉందనుకోండి. అసలు మందిరం సరిపోక పట్టజాలనంత విస్తారమైన ఆత్మలు వచ్చారనుకోండి, ఆ ప్రజలను చూస్తా అలా వాక్యం చెప్తా ఎంత అలిసిపోయినా వాళ్ళ మధ్యలో నిలవబడి చివరి శ్వాస అలాగే విడవాలనే ఆశ ఉంటుంది. కళ్ళ ముందు ఆత్మల పంట కనపడితే చాలు. మాకు కారులు ఎందుకు, మాకు ఇల్లు ఎందుకు, మాకు స్థలాలు ఎందుకు, మాకు పొలాలు ఎందుకు, మేము ఎవరి కొరకు సంపాదించాలి, ఒకే ఒక్క ఆశ. కళ్ళ ముందు ఆత్మల పంట కనపడితే చాలు ప్రభా, మా బ్రతుకు ధన్యం అయిపోయింది. ఆమెన్. కొంచెం పెద్దగా ఆమెన్ చెప్పాలి, గట్టిగా ఆమెన్, పెద్దగా ఆమెన్. ఇలాంటి ఆశతో వస్తే పట్టుమని ఒక 50 మంది కూడా సంవత్సరం పాటు తెలియని తనం సైతాన్ గాడు వచ్చి నువ్వు ఎంత కష్టపడినా నువ్వు సేవ చేయలేవయ్యా, ఆత్మలు సంపాదించడం నీ వల్ల కాదయ్యా, ఏదో ఇరగదిద్దామని సేవకు వచ్చావు, ఇరగదీసేవు కసుడు, నువ్వే ఇరిగిపోయేటట్టున్నావు, నువ్వు సేవ చేయలేవు, నా మాటిని నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో, తిరిగి ఉద్యోగానికి వెళ్ళిపో. నన్ను సేవకు వచ్చిన నన్ను సైతాన్ గాడు కృంగదీసిన విధానం. ఆ రోజుల్లో తమాషా ఏంటో తెలుసా? నేను రాత్రిపూట పనుకుంటే డ్యూటీకి వెళ్ళినట్టు కలొచ్చేది. మా జిఎం పేరు మిత్ర గారు, ఇప్పటికీ నాకు గుర్తు. మిత్ర నన్ను పేరు పెట్టి పిలిచి హాయ్ హౌ ఆర్ యూ అని అన్నట్లుగా గుర్తు. అద్భుతం. ఏటీఎం సెంటర్కి వెళ్ళి శాలరీ డ్రా చేసినట్టు కలొచ్చింది. ఈ కలొచ్చిన తర్వాత తెల్లారి లేస్తే మరలా ప్రేరేపణ ఏంటో తెలుసా? దేవుడు నిన్ను తిరిగి ఉద్యోగానికి వెళ్ళమన్నాడు, అందుకే కళిచ్చాడు రప్పించాడా, నువ్వు బయలుదేరు. వెళ్దాము అంటే నమ్మి ఒక 50 మంది వచ్చారు. వాళ్ళ బ్రతుకులు అన్యాయం చేసిన నవ్వుతాగా. దైవ సౌకర్యాలు ఉంది, వీళ్ళని నేను మోసం చేసిన నవ్వుతాగా, వీళ్ళ గొంతు కోసిన నవ్వుతాగా,
ప్రభా ఏదేమైనా సేవలో ఉంటాను. ఒక 5-6 నెలలు నెట్టుకుంటా వచ్చా. సరిగ్గా మధ్యరాత్రి ఏమయ్యేదో నాకు తెలియదు. సడన్గా మెలకు వచ్చేది. తలట్లా పైకెత్తి చూస్తే ఫ్యాన్ గిరగిరా తిరుగుతూ ఉండేది. సైతానుగాడు ఎట్లా కూడా శోధిస్తాడా ఒక విచిత్రమైన కోణం. ఆ ఫ్యాన్ చూడటంతో ఎందుకు ఇంక బ్రతుకున్నావు, చచ్చిపోరా, ఎందుకు బ్రతుకున్నావు, నీ సేవ చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు చచ్చిపో. అంత భయకంపితమైన పరిస్థితి. సరిగ్గా అప్పుడు నెహెమ్యా వాళ్ళు నాన్న ప్రకాష్ అన్న అక్కడ కాస్టింగ్లో పనిచేసేవాడు. ఆయన్ని పిలుచుకొని సైతానుగాడు ఎక్కడ శోధిస్తాడో ఒకరోజు అయితే ఎవ్వరికీ చెప్పకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైలుకి ఎటో ఒకటి పోదాం అనుకున్నా. సికింద్రాబాద్ దగ్గర దిగా సూరారం బస్సు. రైల్వే స్టేషన్ వైపు వెళ్తూ ఉంటే ఈ భుజం మీద నా భుజాల మీద పడి ఎవరో ఏడుస్తున్నట్లుగా, ఎవరు ఏంటి ఆ వివరాలు అవసరం లేదు కానీ ఎవరో నా భుజాల మీద పడి ఏడుస్తున్నట్లుగా, అన్నా నువ్వు అట్లా వెళ్ళొద్దన్నా, నువ్వు మరలా తిరిగిరా అన్నా, దేవుడు నిన్ను వాడుకుంటాడన్నా, ఏ పని నిమిత్తం దేవుడు పిలిచాడో తప్పకుండా తన పని కొరకు వాడుకుంటాడన్నా, తిరిగిరా అన్నా అని ఎవరో నా భుజాల మీద పడి ఏడుస్తున్నట్లుగా ఏడుపు వినబడుతుంది. ట్రైన్ ఎక్కుదామని అనుకున్న నేను మరలా వెనక్కి తిరిగి వచ్చా. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా కొంచెం ఓపికతో యెహోవా కొరకు ఎదురు చూడటాన్ని బట్టే ఈరోజు లక్షల కొలది ప్రజలకు దేవుడు దీవెన కారణంగా మార్చాడు. లక్షల కొలది ప్రజలకు. ఒకసారి నా వైపు చూడండి. నేనే గనక ఆ రోజు నాకు ఎదురైన పరిస్థితిని బట్టి సేవను వదిలిపెట్టిపోయి ఉంటే మీలాంటి భక్తి కలిగిన బిడ్డలు మాకు దొరికేవాళ్ళ? ఇన్ని లక్షల మందికి దేవుని వాక్యం అందించగలిగేవాడినా? ఒకవేళ నేను తొందరపడి సేవ వదిలిపెట్టిపోయి ఉంటే, ఒకవేళ తొందరపడి ఏ దుడుకు నిర్ణయం తీసుకుంటే? నా వైపు చూడండి. మీ ఆత్మీయ తండ్రి అయిన నన్ను నిలవబెట్టిన దేవుడు నిన్ను తప్పకుండా ఆయన నిలవబెడతాడు. నిన్ను కరుణించే రోజు ఒకటి తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆయన సమయం కొరకు ప్రతి క్షణం మన ఓపికతో ఎదురు చూడాలి. ఇంత గొప్ప 14 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత పౌలుని అంతియోకియాకి తీసుకొచ్చి, అంతియోకియాలో పౌలుకి ఇచ్చిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అంతియోకియాలో వచ్చిన కానుక యెరూషలేముకు తీసుకెళ్ళాలి, డబ్బులు తీసుకెళ్ళాలి, కానుక తీసుకెళ్ళాలి. అంటే పోస్ట్ మ్యాన్ పని. ఆయన 14 సంవత్సరాలు ఎదురు చూసి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇస్తారా? 14 సంవత్సరాలు ఎదురు చూసి పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇస్తారా? అది ఈ డబ్బులు మోసుకెళ్ళే పని అని అనలా. ఇచ్చిన చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత పౌలే ప్రపంచాన్ని తలకిందులు చేసి అపోస్తలుడిగా మారిపోయాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజులాగా రెక్కలు చాపి వారు పైకి ఎగిరే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక రోజులో ముగిస్తారా? అయ్యో ఒక రోజు అయిపోయింది, ఇంకెప్పుడు ముగిస్తారు అని వాళ్ళు తొందర పెడుతూ ఉంటే దేవుని కృప 52 రోజుల్లో ఆ మందిరపు పనిని దేవుడు పరిపూర్ణంగా దేవుడు నెరవేర్చాడు. ఎందుకో తెలుసా? ఓపికతో వాళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. తన సమయంలో దేవుడు ఆ పని ముగించాడు. అందుకని హబక్కుకు గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. హబక్కుకు నాతో కలిసి, ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తముగుటకై ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి చూడండి. ఎగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా దేవుడి మాట అంటున్నాడు. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఒకసారి నా వైపు చూడండి. నీ జీవితంలో ఏ కార్యమైనా ఎప్పుడు జరిగిద్ది? నువ్వు అనుకున్నప్పుడు జరగదు, నువ్వు తొందరపడినప్పుడు జరగదు. ప్రతి దానికి ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నిర్ణయ కాలాన్ని దేవుడు ఆ కార్యం చేస్తాడు. అయితే ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు సమాప్తం గుట్టకై అది ఆతురత పడుతుంది అంటాడు.
అది తప్పక నెరవేరు. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. నువ్వు కనిపెడుతూ ఉండు, దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండు. దేని కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ పని కొరకు నువ్వు పని ప్రారంభించావో, ఆయన సంకల్పాన్ని తప్పకుండా నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఒక మాట అడుగుతారా? కృంగుదల నాలో నుంచి తీసేయ్యా, తొందరపాటుతనం నాలో నుంచి తీసేయ్యా, మానవావేశంతో దుడుకుతో నిర్ణయాలు తీసుకునే ఆ స్వభావం నాలో నుంచి తీసేసి యెహోవా కొరకు కనిపెట్టేవారిగా మన ఒక్కొక్కరిని దేవుడు బలపరచును గాక.